ఇవి మన సైడ్ ఉండాలి ఓపెన్, మన సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇది ఎత్తు మార్కరా ఎటు మలపడానికి కొంచెం ఉంచుకొని, ఇది పట్టి మనం ఈ పట్టికి ఇట్లా కింద ఈ పట్టి కాదు, ఈ కింద ఈ చిన్న పట్టి మలిసి కుట్టాలి. పైన ఖర్చు కోసం. ఇది సెంటర్ మధ్యలో ఎక్కడ ఉందో అక్కడ నుంచి ఈ షోల్డర్ ఎంత ఉంటే అంత పెట్టుకున్నా, కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, కట్ అవుతుంది, కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి. ఇట్లా మనం 3 మలుపుతాడు మలుపుడు ఉంటుంది అన్నట్టు దీంట్లో. మళ్ళీ ఇక్కడ వెనుక పాటు ఈ సైడ్కి కటింగ్ ఎట్లా చేస్తున్నారు ఆంటీ మరి? బ్లౌజ్ కూడా ఇబ్బంది అయితే లేదా? దీని మీద ఎన్ని బ్లౌజ్ అయినా దీని మీద అలవాటు అయింది. డ్రెస్లే కింద కూర్చోవస్తలే అన్నారు కదా, మోకాళ్ళ నొప్పులు వచ్చినారా? ఇది చిర్త అంటారు అంటే చిర్త అంటారు దీన్ని. చిరుత అది ఇది హైట్ ఎక్కువ వచ్చింది, కంటూ బ్యాక్ తక్కువ వచ్చింది, చిర్త అంటారు దీన్ని. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మలుచుకోవాలి ఫస్ట్, ఇట్లా మలిచి కుట్టామంటారా? లేదు, మనం కటింగ్ ఇప్పుడు కటింగ్ అనేది ఇంట్లోనే ఉంటుంది అన్నట్టు. మనం ఇప్పుడు ఇది ఇట్లా మలుపుతాం కదా, ఇది కింద గ్యాప్ ఉంచుకోవాలి. అంటే ఇది ఇంత మలిపితే ఇంత గ్యాప్, ఉక్సుపట్టి కూడా ఉండదు కదా, ఏది ఉండదు పట్టిగానే గ్యాప్, వెనుక గ్యాప్ కోసం. ఇది ఇంత మలపడానుకుంటే ఇది సమానం పెట్టాలన్నట్టు ఇంత ఇంత గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 3 మలపాలి, 3 పీసులు కరెక్ట్గా 3 మలుపులు. ఈ మలుపున్నంత చేతులు తీసుకోవాలి ఫస్ట్. ఖర్చు దగ్గర నుంచి కొంచెం కొంచెం క్రాస్ తీసుకోవాలంటే లేదు, స్ట్రైట్గా స్ట్రైట్. అయిపోయిందా? దీన్ని కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు నీకు కుడితే అర్థమవుతుంది. ముట్టను చేతి కడియాలి. అయిపోయింది కటింగ్ అంతే. ఇదేం చేస్తారు అండి? ఇది కుడితేనే అర్థమవుతుంది నీకు. చేతులు హైట్ చూసుకోమంటారా?
కరెక్ట్ తీసుకోవాలా అంటే మరి ఒకవేళ సరిపోకపోతే జాయింట్స్ ఉంటాయి జెంట్లు ఉండవు ఇక చేతికి సంకు ఉండదు అదే రౌండింగ్ చేయాలి కదా. అట్టిగానే తీసుకోవాలి. ఇట్లా చేతి ముంగట మందని తీసుకోవాలి, లేదంటే ఈ సంక పోసుకోవాలి. అస్పులు ఉండవు, ఏముండవు స్ట్రైట్గానేనా అది కట్ చేతిగానే అంతే. మూలలో ఇవి ఏముండవు. కుడితేనే అర్థమవుతుంది, అది కుట్టిగా ఏం కాదు. నేను కుట్టగల మస్తు ఏంది అవుతుంది. ఇవి రైక, ఇది సాదా రైక అంటారా? ముడి రైక అంటారు, సాదా రైక అంటారు.